హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. నేనైతే ఇలా వరలక్ష్మి వ్రతం రోజు మామిడాకులు ఇలా కడదామని ఇలా అయితే ట్రై చేశానండి. చాలా బాగా సెట్ అయినాయండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ట్రై చేశాను, బాగున్నాయండి. మీరు కూడా ఎప్పుడైనా పండుగలకి స్పెషల్గా ఉండాలంటే ఇలా ట్రై అయితే చేయండి. చాలా ఈజీ అండి. నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. నేనైతే పూజ రోజు మార్నింగ్ కడదామని నైట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అవి వెరీ సింపుల్ అండి. ఒక ఆకుని అటు ఇటు ఇట్లా కట్ చేసి నేను చూపించిన విధంగా అలా ఫోల్డ్ చేస్తే చాలా బాగుంటాయండి. ఇలా మీకు రాకపోయినా ఇంకొక మోడల్ కూడా 5 ఆకులు ఉంటాయి కదండి, 5 ఆకులు 6 ఆకులు తీసుకొని మిడిల్లో స్టాప్లర్తో పిన్ను కొట్టి మధ్యలో ఒక పువ్వు అనేది కుచ్చుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పూజలకి డెకరేషన్కి ట్రెడిషనల్గా కావాలంటే ఇలా అయితే మంచిగా రెడీ చేసుకొని చాలా బాగా అనిపిస్తుందండి. పూజకి కూడా పూజ రూమ్లో కూడా పెట్టుకుంటే చూసారండి. నేను మామిడాకులు మొత్తం ఇలా చేసుకున్నాను. మంచిగా ప్యారెట్స్ పిచ్చుకల్లాగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇవి తొందరగా అయిపోతాను ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడు మనం మామిడాకే పెడతాం కదా, అలా కాకుండా ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగా సెట్ అవుతాయండి. మంచి మన దేవుని రూమ్ కన్నా మెయిన్ డోర్ పెట్టుకున్న ట్రెడిషనల్గా ఉంటుందండి. ఇంకా వరలక్ష్మి వ్రతం కదండి, ఆ రోజు పెట్టుకుంటే చాలా బాగుంటాయని నేనైతే అలా ట్రై చేశానండి. చాలా బాగా సెట్ అయినాయండి. ఇంకా ఫ్లవర్స్ వేయాలి దాంట్లో. ఇంకా నేనైతే మార్నింగ్ అయితే తొందరగా లేసానండి. ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఇంటి ముందైతే మంచిగా ముగ్గు వేసేసుకున్నాను. వ్రతం కదండి, పూజ ఉంటుంది కదా, మొత్తం మార్నింగ్ లేస్తేనే మనకి ఇవన్నీ సెట్ అవుతాయి పిల్లలు ఉన్నప్పుడు. అందుకోసమే తొందరగా లేసి ఇంకా బయట మొత్తం కడిగేసి ఇలా ముగ్గు అయితే వేసుకొని కడిపలు కడిగేసుకున్నా అండి. మనం ఎంత తొందరగా లేస్తే మనకు అంత తొందరగా పని అయిపోతుంది. పిల్లలు ఉన్నప్పుడు చాలా సతాయిస్తారు కదండి. ఇంకా ఇవాళ హాలిడే కూడా ఇవ్వలేరు, వాళ్ళకైతే స్కూల్ ఉందంట. అందుకోసమే వాళ్ళు కూడా పాపం 8:30 వరకు వెళ్ళిపోవాలి. 8 అంటే 8 వరకు వ్యాన్ వచ్చేస్తుందండి. 8:20 వరకు వాళ్ళకైతే లంచ్ బ్యాగ్ పాపం టిఫిన్స్ అన్నీ రెడీ చేయాలా. ఇంకా అయితే మామిడాకులు అయితే ఇలా మొత్తం కట్టేసుకున్నాండి. చూసారా, ఇంకా దాంట్లో ఫ్లవర్స్ వేయలేనండి. ఇంకా ఫ్లవర్స్ వేస్తే కూడా సూపర్ ఉంటుందండి. ఇలా అయితే మామిడాకులు అన్నీ కట్టేసుకున్నాను. చాలా బాగా అనిపించినాయండి, న్యూ లుక్ లాగా అనిపించినాయి. ఎప్పుడు మామిడాకులు కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా వరలక్ష్మి వ్రతంకి అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాను దేవుని రూమ్లో మొత్తము. ఇంకా అయితే వచ్చి ఇక్కడ ప్రసాదం అయితే చేసుకుంటున్నానండి. చాలామంది అన్ని రకాలు చేశారు. నేనైతే ఇక్కడ సేమియా ప్రసాదం అయితే చేద్దామని సేమియా ప్రసాదం చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రతిసారి సేమియా పాయసమే చేస్తానండి, అందుకోసం ఈసారి కూడా సేమియా పాయసం చేస్తున్నాను. ఇంకా చాలామంది పెరుగన్నము, పులిహోర, సీర చాలా వెరైటీస్ చేస్తారు. వరలక్ష్మి వ్రతం అది కలశం పెట్టి విగ్రహము అలా చేసే వాళ్ళైతే చేస్తారు. నేనైతే జస్ట్ ఇంట్లో అది వ్రతం అయితే మాకంటే ఏం లేదండి, ఆ పద్ధతి ఏమో. ఇంట్లోనే మనం ఉన్న లక్ష్మీదేవికి మంచిగా పూజ చేసుకుంటాము కొబ్బరికాయ కొట్టి. ఇలా అయితే నేను సేమియా పాయసం అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ నెయ్యి వేసి దాంట్లో నెయ్యిలో సేమియా వేసి మంచిగా వేయించి ఎర్రగా వేగినాక పాలేసి వేడి ఉడికించుకొని ఇంకా షుగర్ అయితే వేసుకున్నాను. ఇంకా చూడండి, నేనైతే దేవుని రూమ్ మొత్తం ఇలా అలంకరించుకున్నా. చాలా బాగా అలంకరించుకున్నాను. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా మా ఇంట్లో ఉన్న పూలే తెలుసు కదండి, మా గార్డెన్లో అయితే చాలా పూలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించాను కదండి మామిడి తోరణాలు, ఇలా కట్టుకోవడం వల్ల నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. కొత్త ట్రెడిషనల్ లాగా మంచిగా అనిపించింది. ఇవన్నీ ఫ్లవర్స్ మా ఇంట్లో అండి, ఏవి కొనుకొచ్చినాయి కూడా కాదండి. మంచిగా మా గార్డెన్లోనే ఇవన్నీ మనకు 9 రకాలు అంటే 9 రకాలు ఉన్నాయండి. నాకైతే 9 వెరైటీస్ పూలు తెచ్చి అయితే దేవుడికి అయితే పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కొడతానండి. చాలామంది ఈ కొబ్బరికాయకే డెకరేషన్ చేస్తారు, అమ్మవారిలాగా అలంకరిస్తారు. చాలా బాగా చేస్తారండి అందరైతే. అట్లా కలుషం పెట్టే పద్ధతి అయితే మాకైతే లేదు. జస్ట్ అమ్మవారికే చూసారా, మా లక్ష్మీ అమ్మవారికి, మా లక్ష్మీదేవికి ఇట్లా పూజ చేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈ అమ్మవారిని చూస్తే. అసలు మా అమ్మని చూసినట్టు మంచిగా మంచిగా అనిపిస్తుందండి. అంటే ఎవరింట్లో దేవుడు వాళ్ళకి నచ్చుతారు కదా, నాకైతే దేవుని చూస్తూ ఉండబుద్ధి అవుతుందండి. అంత బాగా అనిపిస్తుంది. ఆ అమ్మవారు నవ్వుతే అసలు ఆ ఫేస్ ఎప్పుడే బాధ అనిపించేటప్పుడు ఆ ఫేస్ని తలుచుకుంటే బాధ అంతా పోతుందండి, అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే నైవేద్యం చేశాను కదా, నైవేద్యం అయితే తెచ్చిపెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాను. బనానా ఫ్రూట్స్ పెట్టాలి కదండి, బనానాస్ అయితే తీసుకొని బనానాస్ పెట్టాను, హారతి ఇచ్చేసాను. చాలా మంచిగా అనిపించిందండి, చాలా మంచిగా కూడా అయింది. ఇది మార్నింగ్ అయిపోయింది. ఇంకా పూజ అయితే ఇంకా హారతి అయితే ఇవ్వాలి కదండి, ఇంకా హారతి అయితే ఇస్తాను. కొబ్బరికాయలు అన్నీ కొట్టేసాను. ఇంక ఇప్పుడు మనమైతే హారతి ఇద్దామండి. వరలక్ష్మి వ్రతం రోజైతే నేను ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. చాలామంది వ్రతాలు చేసుకుంటారు, అట్లాంటి పద్ధతి నాకు లేదు కాబట్టి నేను ఇంట్లో ఉన్న అమ్మవారికి అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే హారతి ఇచ్చుకుందామండి. ఇంకా పూజ మొత్తం అయిపోయినాక నైవేద్యము కొబ్బరికాయ కొట్టినాకనే నేను హారతి ఇస్తాను ఎప్పుడైనా. ఇది నైవేద్యం పెట్టేశాను, కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా హారతి ఇచ్చుకుంటే మనకి ఇక పూజ దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇదిగోండి, అసలు పూజ చేస్తుంటే చేయాలనిపిస్తుంది
అనిపిస్తుందండి. అంత బాగా అనిపిస్తుంది. నాకైతే అమ్మవారి ఫేస్ చూస్తూ ఉండబోతుంది. నాకైతే మా అమ్మవారితో చాలా నచ్చుతుందండి. అంటే ఎవరింట్లో ఉన్న అమ్మవారి వాళ్ళకి నచ్చుతుంది. మాకైతే ఈ అమ్మవారితో మంచిగా అనిపిస్తుందండి. ఇంకా ఇదిగోండి మనం సేమియా వేసాను కదా, సేమియా అయితే పెట్టేశాను, అరటి పండ్లు పెట్టేశాను, కొబ్బరికాయ తీసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టినానండి. ఇలా అయితే మంచిగా జరిగిందండి. నాకైతే వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇంట్లో అయితే ఇప్పుడు హారతి ఇచ్చి అయితే పాట పాడతారండి. నాకైతే శ్రీలలిత శివజ్యోతి సర్వమంగళ సాంగ్ అయితే వస్తుంది. అంటే ఎప్పుడు అదే పాడతా ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా ఆ సాంగ్ పాడేసుకొని అయితే హారతి ఇచ్చుకున్నానండి. చాలా మంచిగా జరిగిందండి పూజ. నిదానంగా మంచిగా జరిగింది. పొద్దున్నే లేస్తేనే మనకు పనులు అవుతాయి పిల్లలు ఉన్నప్పుడు. ఇట్లా అయితే మా వరలక్ష్మి వ్రతం పూజ అయితే చాలా బాగా అనిపించిందండి నాకైతే. చూసారా మా అమ్మవారు ఇలా పువ్వులన్నీ చూసారా, నాకైతే 9 వెరైటీస్ దొరుకుతాయండి మా ఇంట్లోనే. ఇంకా తెంపితే ఇంకా కొన్ని దొరుకుతాయి కానీ ఇంకా తెంపలేనండి. ఇదిగోండి హారతి అయితే ఇచ్చుకుందామండి దేవుడికి అయితే. చాలా బాగా అనిపింటే చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇదంతా మా దేవుని రూమ్ అండి. చూసారా పైన నుంచి చూపిస్తున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు మీకు పూజ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అందరూ వ్రతాలు చేసుకోరు కదండి, చాలామందికి ఉన్న వాళ్ళకే చేసుకుంటారు కదా. వ్రతం చేసుకునే వాళ్ళు మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మా పూజ అయితే ఇలా దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకొని అయితే పండ్లు పెట్టుకొని హారతి అయితే ఇస్తాము. ఇంకా హారతి ఇస్తామండి. ద్రౌపది పలుకులు కనగా వృచిన కర్పూర హారతి సకల విజయవంత సర్వసారస్వత మంగళహారతి శ్రీలలిత ఇంకా చూసారా అండి హారతి ఇచ్చేటప్పుడు పిల్లల గోల. అందుకోసమే మార్నింగే లేచి చేసుకుంటానండి. ఏదైనా పండుగలు ఉంటే మార్నింగ్ 4కి లేసి పూజ మొత్తం చేసుకుంటాను. ఇంకా వాళ్ళకి రెడీ చేసి వాళ్ళు రెడీ అయితే మళ్ళీ కొంచెం ఏడుస్తారు కదండి. అందుకోసం ఇంకా వాళ్ళైతే రెడీ అయ్యి వాళ్ళకి కూడా స్కూల్ ఉంటుంది కదండి. అందుకోసం వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఇంకా కొబ్బరికాయ హారతి ఇచ్చే టైం వరకు అయితే వచ్చేసిరండి పిల్లలు. అందుకోసమే నేను మంగళహారతి పాడుతుంటే కూడా వాళ్ళ గోలనే వినిపిస్తుంది. ఇలా గడిచిందని నాకైతే వరలక్ష్మి వ్రతం పూజ చాలా మంచి అనిపించింది. మీకు కూడా ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేస్తున్నాను. అక్కడ కూడా పసుపు కుంకుమ పూలు వేసుకొని దీపం ముడిచి అగరబత్తితో వెలిగించి ఇక్కడ కూడా నైవేద్యం పెడుతున్నాండి. ఇక్కడ 2 ఆకులు అయితే పెడతానండి. చూసారా మా గార్డెన్లో అన్ని ఫ్లవర్స్ అండి. మా చెట్లో తెంపిన పూలతో నేనైతే పూజ చేసుకున్నాను. చాలా బాగా జరిగిందండి. అందరికీ మరి ఒకసారి హ్యాపీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరు చాలా పూజ చక్కగా చేసుకొని అందరు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మమ్మల్ని కూడా సంతోషంగా ఉంచాలని ప్లీజ్ కోరుకుంటున్నామండి. ఇలా అయితే చూసారా ఇంకా ఇది ప్రసాదం అయితే పెడుతున్నానండి దేవుడికి అయితే ఇక్కడైతే తులసమ్మ దగ్గర. ఓకే అండి, ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.